తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తప్పవని తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ హెచ్చరించింది. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పెద్దకాపు లేఅవుట్, స్కావెంజర్స్ కాలనీ, చిన్నకాపు వీధి, బండ్ల వీధి, సున్నపు వీధి, ఆర్టీసీ బస్టాండ్ ఇలా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవిస్తున్నటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, తిరుపతిలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూసుకునేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని, అందుకుగాను నగరవాసులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రానికి విచ్చేసేటటువంటి యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడమే పోలీసుల కర్తవ్యమని అన్నారు. రాబోయే రోజుల్లో మత్తులో జోగుతున్న యువతపై ఉక్కుపాదం బిగిస్తామని తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా గంజా అమ్ముతున్నా, విక్రయిస్తున్నా వారి యొక్క సమాచారాన్ని పోలీసులకు తెలిపితే గోప్యంగా ఉంచి అమ్మేవారిని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. కాబట్టి మా ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు గారి ఉత్తర్వుల మేరకు మేమంతా కూడా ఈ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాం. మేము ఇప్పటికి డ్రైవ్ కంటిన్యూ వారం రోజుల నుంచి ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఇక ముందు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఏదైనా తోపుడు బండ్లు కానీ, ఏదైనా పెట్టి అఫెన్సెస్ కానీ, పెట్టి ఇవి కానీ, షాప్స్ కానీ, ఇంకోటి హోటల్స్ కానీ, అంటే ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైనా ఉంటే డెఫినెట్గా ఆ ప్రాంతానికి జనాలు వస్తారు. సో వాళ్ళు కూడా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వారికి కూడా మా సలహా ఏంటంటే, సూచన ఏంటంటే, సరైన సమయంలో టైం అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి మీరు స్వయంగా క్లోజ్ చేయండి. కాబట్టి అదేవిధంగా మేము ఇక్కడ ఎక్కడెక్కడైతే ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే మద్యం సేవిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడైతే గంజాయి సేవిస్తూ ఉంటారు అనేటువంటి ప్రాంతాలను కూడా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది ప్రతిరోజు ఈ యొక్క డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి పట్టణంలో బయట వచ్చే యాత్రికుడికి తెలియాలి ఇక్కడ శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి అనేటువంటి ఒక మెసేజ్ ఇతర ప్రాంతాలకు, ప్రపంచంలో ఉండేటువంటి తిరుమల వైశిష్టత గురించి బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. తిరుపతి పట్టణంలో యువత రేయింబగోలు, రాత్రి పగలు ఎక్కువ మంది మోటార్ సైకిళ్ళ మీద ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, చిన్నపిల్లలు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యువత కొన్ని ప్రాంతాలలో ధూమపానం, సిగరెట్ ఓపెన్ స్మోకింగ్ చేయడము, డ్రింకింగ్ ఓపెన్గా చేయడము, మరియు మత్తు పదార్థాలు కూడా అలవాటైపోయి అక్కడక్కడ కొన్ని అడ్డాలలో కూర్చొని వాటిని తీసుకుంటున్నారు. రోడ్ల మీద కనిపించకూడదు, వాళ్ళకు కౌన్సిలింగ్ జరగాలి, వాళ్ళల్లో మార్పు తేవాలని ఎస్పీ గారు ఉత్తర్వులు ఇచ్చినందువల్ల